సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి సంగం లిటరేచర్, మనం ఇప్పుడు చెప్పుకునేదంటే సంగం లిటరేచర్ ఏంటది? సంగం సాహిత్యం. సంగం సాహిత్యంలో ప్రధానంగా కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని విభాగాలుగా వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. సో విభాగాలు డివైడ్ చేసుకున్నారు. అవే ఏంటంటే ఒకటి వచ్చేసి తోల్కప్యము, ఎట్టుగోయ్, పట్టు, ఇంకోటి వచ్చేసి పతినేకే కిలకన్నక్కు అంటారు. తమిళ వర్డ్స్ అవన్నీ, అర్థమైందా? ఇంకో 2 ఎపిక్స్ ఉంటాయన్నమాట, శిల్పాధికారము, మణిమేఘలయ ఉంటాయి. సో మణిమేఘలయ ఉంటాయి, మణిమేఘలయ అంటారు. సో ఇది చాలా ఫేమస్ బుక్స్, మీరు చదవండి ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇవన్నీ. మణిమేఘలై, శిల్పాధికారం ఇవి వచ్చేసి లవ్ స్టోరీస్ అవన్నీ, మణిమేఘలై అవన్నీ కూడా. సో ఇప్పుడు చెప్తాను చూడండి, సంగం సాహిత్యంలో ఏ ఉంటాయి రాసుకోండి. సంగం సాహిత్యం అని పెట్టుకొని సంగం సాహిత్య గ్రంథాలని పెట్టుకోండి. సో మీరు రాసుకోండి బుక్స్ ఆఫ్ సంగం లిటరేచర్, మీరు సంగం సాహిత్య ఆధారం. సో ఏ ఉంటాయంటే, ఒకటి తోల్కప్యం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తోల్కప్యం. నెక్స్ట్ ఎట్టుగోయ్, మళ్ళీ వీటి గురించి సపరేట్ చెప్తాను. ఎట్టుగోయ్, పట్టు అంటే తమిళ తెలుసా? పత్తు అంటారు. పత్తు అంటే 10, అంజి అంటే 5, 9, 9 తెలుసా తమిళ్? నేర్చుకోండి మీరు, మంచి ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నారు. లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, మిగతా లాంగ్వేజ్ నేర్చుకోండి, ఇంట్రెస్టింగ్గా నేర్చుకోండి, ఉపయోగపడతాయి లాంగ్వేజ్ ఎప్పుడైనా. సో ఖచ్చితంగా ఇంగ్లీషు, హిందీ, మదర్ టంగ్ తెలిసి ఉండాలి. సో రిమైనింగ్ లాంగ్వేజెస్ మీ ఇంట్రెస్ట్ అనమాట. మన నైబరింగ్ స్టేట్స్ నేర్చుకోండి, వాటికి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు చూడండి, నార్త్ ఇండియన్స్ పొలిటీషియన్స్ వస్తే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు దొరకట్లేదు, ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం, ఎవరు తెలియదు. లా రాసుకోండి, ఇక్కడ మీరు తెలుగు మీడియం వాళ్ళు లా రాసుకోండి. పతినేం కిల కనక్కు అని రాసుకోండి, పతినేం కిల కనక్కు. ఇవి మామూలుగా బుక్స్ అన్నమాట, పుస్తకాలు, గ్రంథాలు ఇవి. పతినేం కిల కనక్కు, పతినేం కిల కనక్కు. ఇంగ్లీష్ మీడియం సింపుల్గా వర్డ్స్ రాసేసుకోండి. అంటే రేపు మీకు ఇస్తారనమాట, క్రింది వాటిలో ఏ సంఘం పీరియడ్కి సంబంధించిన ఇస్తాడు, లేదా వాళ్ళకి ఆథర్స్ ఉంటారు, మళ్ళీ చెప్తాను నేను అవి దేని గురించి చెప్తాయని చెప్పేసి. ఇప్పుడు రాసుకున్నారు ఇది. తర్వాత కొన్ని తమిళంలో పురాణాలు ఉన్నాయి, కొన్ని పురాణాలు, ఎపిక్స్ అంటే పురాణాలు. సో 2 ఎపిక్స్ ఉంటాయి తమిళ రీజన్కి సంబంధించి, రాసుకోండి ఇక్కడ. పురాణాలు, తమిళ పురాణాలు ఇవి, పురాణాలు. శిల్పాధికారం, సో మణిమేకలయ అంటారు. సో గానే రాసుకోండి. సో మణిమేఘలై, ఈ 2 పురాణాలు అనమాట, తమిళంలో పురాణాలు. శిల్పాధికారం, మణిమేఘలై. ఇంగ్లీష్ మీడియం రాసుకున్నారు కదా, సేమ్ అంతే. ఎపిక్స్ 2 ఎపిక్స్ అని రాసుకోండి. మణిమేఘలై, శిల్పాధికారం ఒకటి, మణిమేఘలై. సో ఇవి వచ్చేసి సంగం సాహిత్యంలో ఉన్నటువంటి గ్రంథాలు అనమాట. సో అర్థమైందా? సంగం సాహిత్యంలో గ్రంథాలు. తోల్కప్యం ఒకటి, ఎట్టుటగోయ్ ఒకటి, పట్టు, సో పతినేం కిల కనక్కు. 2 పురాణాలు వచ్చేసి ఏంటంటే శిల్పాధికారం, ఇంకోటి వచ్చేసి మణిమేఘలై. సో అర్థమైందా? ఇప్పుడు ఎట్టుటగోయ్ అంటే, ఎట్టుటగోయ్ అని చూడండి. సో దానిలో 8 ఉంటాయి మళ్ళీ. సో ఆ వర్డ్స్ అనేవి మనకు అసలు తెలియదు అనమాట, పలకలేం. కానీ ఎగ్జామినేషన్ పరంగా అవసరం లేదు అవి. తమిళన్స్ అంటే స్టేట్ పిఎస్ ప్రిపేర్ హిస్టరీకి అవసరం. సో పట్టు అంటే 10 పొయిటిక్ వర్క్స్ అని. సో 10 గ్రంథాలని, అర్థమైందా? సో ఇట్లా. సో నెక్స్ట్ చూడండి, ఇది రాసుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ తోల్కప్యం అని పెట్టుకోండి. సో కింద రాసుకోండి ఆథర్ అంటే కవి, అది ఎవరు రాశారని. సో తోల్కపియార్ రాసింది ఎవరంటే తోల్కపియార్. సో తోల్కపియార్, సో రాసింది తోల్కపియార్. సో తోల్కపియార్, ఫస్ట్ పాయింట్ తోల్కపియార్. సెకండ్ పాయింట్ రాసుకోండి, పురాతనమైన తమిళ గ్రంథం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి, ఎర్లియస్ట్ ఆఫ్ తమిళ్ లిటరీ వర్క్స్ అని రాసుకోండి. ఇట్లాంటి రాసుకోకూడదు మీరు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలి, ఎందుకంటే సినాప్సిస్ కదా. మీరు సెంటెన్స్ అంతా రాసుకోకూడదు. ఇది రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ద ఎర్లియస్ట్ తమిళ్ లిటరీ వర్క్స్. తెలుగు మీడియం వాళ్ళు అతి పురాతనమైన, సో అతి పురాతనమైన తమిళ గ్రంథం. సో తమిళ గ్రంథం. సో తమిళనాడుకి సంబంధించి ఏదైనా ఎర్లియస్ట్ బుక్ ఉందా అంటే తమిళ లాంగ్వేజ్ సంబంధించి తోల్కప్యం అని అంటారు. సో అర్థమైందా? సో మన ప్రపంచంలో ఎర్లియస్ట్ టెక్స్ట్ ఏంటి? వేదాస్. ఎక్స్క్లూజివ్ తమిళకి అయితే తోల్కప్యం. అర్థమైంది కదా? సో ఇది ఏ సంఘంలో తీసుకొచ్చారు? ఎక్కడ దొరికింది? ఇది 2వ సంఘంలో దొరికింది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, త్రూ ఇట్స్ ఈస్ ద తమిళ్ గ్రామర్ బట్ ఆల్సో ప్రొవైడ్స్ ది ఇన్సైట్స్ ఆఫ్ ది పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ థీమ్. మనం ఏం చెప్పుకున్నాము? థీమ్స్ ఏముంటాయి? ఒకటి యుద్ధమైన ఉంటుంది, లేదా ప్రేమ కథలైన ఉంటాయి, ప్రేమ వ్యవహారాలైన ఉంటాయి అనమాట. ఆ 2 గురించే ఉంటాయి. ఇది వచ్చేసి మేజర్గా రాజ్యం గురించి అనమాట. రాజ్యం అంటే పొలిటికల్ అంటే యుద్ధం సంబంధించి అనమాట. కాబట్టి ఇది ఏం చెప్తుందంటే, ఒకటి నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, తమిళ వ్యాకరణం. సో నేను రాసేది రాసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తమిళ్ గ్రామర్. సో తమిళ్ గ్రామర్ అండ్ రాజకీయ పరిస్థితులు. సో పొలిటికల్ కండిషన్స్ అని రాసుకోండి ఇంగ్లీష్ వాళ్ళు. సో పొలిటికల్ కండిషన్స్. సో తమిళ వ్యాకరణం మరియు రాజకీయ పరిస్థితుల గురించి చెప్తుంది. అంటే ఇది డిస్కస్ చేస్తుంది అనమాట, దేని గురించి చెప్తుందని. సో ఇప్పుడు మీరు తోల్కపియార్ పెట్టుకున్నారు, ఫస్ట్ టైం రాసుకున్నారు. కవి తోల్కపియారు, అతి పురాతనమైన తమిళ గ్రంథము. అది చెప్పే థీమ్స్ అనమాట.
ఏం చెప్తుందంటే తమిళ్ గ్రామర్ బుక్ అలానే ఇదనమాట. ఏన్షియంట్ తమిళ్, ఇప్పుడుంటే తమిళ్ కాదు, చాలా వర్డ్స్ మారిపోతాయి ఇప్పుడు. ఏన్షియంట్ తమిళ్లో ఉందన్నమాట. సో ప్రాచీనంలో. సో ఇది వచ్చేసి ఏంటంటే తోల్కపియం, మనం చెప్పుకున్నటువంటి తోల్కపియంలో. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఎట్టుటగోయ్. ఎట్టుటగోయ్ అంటే 8 అంథాలజీస్ అనమాట. అంటే 8 పొయిటిక్ వర్క్స్ అని, 8 పొయిటిక్ వర్క్స్. దీంట్లో 8 గ్రంథాలు ఉంటాయి. మళ్ళీ బ్రాకెట్లో 8 గ్రంథాలను రాసుకోండి, లేదా 8 కావ్యాలను రాసుకోండి. 8 కావ్యాలు అంటే ఎట్టు అంటే 8 అని తమిళ్లో. ఎట్టు, ఉంబోది, పత్తు అలా పిలుస్తారు కదా అట్లా. సో ఎట్టుటగోయ్ అంటే 8 పొయిటిక్ వర్క్స్ అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు 8 కావ్యాలను రాసుకోండి. సో అర్థమైందా? సో దీంట్లో 8 ఉంటాయన్నమాట. నెక్స్ట్ పట్టుపట్టు. సో పట్టుపట్టు అంటే కలెక్షన్ ఆఫ్ 10 స్మాల్ పోయమ్స్ అనమాట. 10 పద్య కావ్యాలు, పద్యాలు లేదా కావ్యాలు ఎట్లా రాసుకోండి. సో పద్యాలు 10 ఉంటే, పట్టు అంటే 10 అని తమిళ్లో, ఎట్టు అంటే 8. సో అందుకే ఎట్టుటగోయి పట్టుపట్టు. నెక్స్ట్ పట్టుపట్టు. పత్తు అని కూడా అంటారు దీన్ని, పత్తు అంటారు. పత్తు అంటే 10 అని, పత్తు పట్టు అని రాసుకోవచ్చు. ఇంకా అర్థం అవ్వాలంటే తమిళకి సంబంధించి. పత్తు పట్టు దీంట్లో 10 ఉంటాయన్నమాట. బ్రాకెట్లో రాసుకోండి, 10 పద్యాలను రాసుకోండి. కాబట్టి ఎట్టుటగోయలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. దీంట్లో వచ్చేసి 10 ఉంటాయన్నమాట. సో అర్థమైందా? ఇప్పుడు ఈ ఎట్టుటగోయలో ఉన్నటువంటి ఒక గ్రంథం 8 ఉన్నాయి కదా, దాంట్లో నర్రి నారి అని ఒకటి ఉంటుంది. నర్రి రై అని చెప్పేసి ఒకటి ఉంటుంది, నర్రి రై అని చెప్పేసి. దాంట్లో ఉండే స్టోరీ ఈమె గురించి చెప్తాను చూడండి, అది ఎగ్జామినేషన్లో అవసరం లేదు. సో అర్థమైందా? సో నర్రి రై అని చెప్పేసి ఒక స్టోరీ ఉంటుంది. సో టెర్మినాలజీస్ మొత్తం రాసుకోండి, నేను చెప్తాను మళ్ళీ తర్వాత. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎట్టుగొట్టైలో ఒక గ్రంథం ఉంటుంది అనమాట. ఇది లవ్ స్టోరీ గురించి చెప్తుంది. సో ఈమె పేరు వచ్చేసి కన్నగి. సో కన్నగి, కోవలన్, మాధవి, వీళ్ళు పర్సనాలిటీస్ అనమాట. పర్సనాలిటీస్ ఏంటంటే ఈమె చాలా అందగత్త అనమాట, సుందరి. వీళ్ళ యొక్క నాన్న వచ్చేసి షిప్పింగ్, అప్పుడు ఓడరేవులు ఉన్నాయి కదా, ఆ షిప్ యొక్క కెప్టెన్ అనమాట. ఆయన కొన్ని ఓడలు ఉంటాయి, వ్యాపారం చేస్తూ ఉంటాడు. సో ఈమె వచ్చేసి ఈ కోవలన్ అనే వ్యక్తిని, ఈమె ఫిమేల్. సో ఈమె ఇక్కడ కనిపిస్తే కన్నగి, ఈమెను దేవతగా భావిస్తారు. మీరు తమిళనాడులోని మెరీన్ బీచ్లో కూడా ఈ విగ్రహం ఉంటుంది. సో ఈమె వచ్చేసి ఇతను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటుంది కోవలన్ని. సో కోవలన్ అంటే మేలు. సో మేలు ఇతన్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటుంది. సో మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. అయితే మనోడికి పాపం ఈ షిప్పింగ్ వ్యాపారంలోనే, వాళ్ళ మామ షిప్పే కదా, షిప్కి సంబంధించిన వ్యక్తే. అయితే అతనికి ఆ షిప్పింగ్కి సంబంధించి అన్ని వ్యవహారాలన్నీ ఇస్తాడు. సో వ్యవహారాలన్నీ ఇస్తాడు. ఇద్దరు జీవితం అనేది బాగా సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అతనికి షిప్ కెప్టెన్ కదా ఇలా మావయ్య. సో ఆ పనిలో చూసుకుంటూ ఉంటాడు అనమాట. అయితే ఇతను ఏం చేస్తాడంటే మళ్ళీ మాధవి అనేంత అఫైర్ పెట్టుకుంటాడు. సో మాధవి అనేంత అఫైర్ పెట్టుకుంటాడు. సో అఫైర్ పెట్టుకొని అతను ఆ వ్యవహారం చేస్తున్నాడు, వ్యాపారం, దానిలో డబ్బులన్నీ కోల్పోతాడు. సో డబ్బు మొత్తం కోల్పోతాడు అనమాట. కోల్పోయి మళ్ళీ చివరిగా అతను వచ్చేసి ఎటువంటి ఆదాయం అనేది ఉండదు అనమాట. సో డబ్బు మొత్తం ఆమెగా పెట్టేస్తాడు సో అఫైర్లో. సో చివరిగా అతను రిలైజ్ అవుతాడు. సో అప్పులన్నీ అయిన తర్వాత రిలైజ్ అయ్యి, సో మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఒక బంగారు కడియం ఉంటుంది అనమాట. సో కడియం, సో బంగారు కడియం. సో అది ఇచ్చి దాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటారు. సో అయితే వీళ్ళు మార్కెట్లో ఉంటారు అనమాట. మార్కెట్, సో మార్కెట్ సంత అంటారు కదా, సో సంతలో ఉంటారు. ఆ బంగారు కడియం అమ్ముకోవాలని చెప్పి సంత దగ్గర ఉంటారు. అప్పుడు ఈ నెలింజన్ అనే రాజు, పాండ్యరాజు ఈయన. సో పాండ్యులు, సో పాండ్యరాజు, ఈయనది ఒక కడియం పోయి ఉంటుంది అనమాట. సో కడియం ఒకటి పోయి ఉంటుంది. సో ఆయన కడియం ఒకటి పోయి ఉంటుంది. సో ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, సేమ్ అట్లాంటి కడియమే. అది ఇతను కోవలం దగ్గర ఉందని చెప్పేసి కోవలను తీసుకెళ్ళి తల నరికేస్తారు. సో కోవలను తీసుకొచ్చేసి తల అనేది చిరచ్ఛేదం చేస్తారు, తలని నరికేస్తారు అనమాట. సో తర్వాత రాజు తెలుసుకుంటాడు. అయితే ఆ కడియము 2 ఉంటాయన్నమాట. ఆయన ఒక కడియం లోపల, ఇక్కడ కడియం ఉంది కదా, సో దీని లోపల ముత్యాలు ఉంటాయి. రాజు ఒక కడియం లోపల, ఈ కడియం లోపల పగడాలు ఉంటాయి. సో రెడ్ స్టోన్స్ అంటారు కదా, పగడం. సో ఇట్లాంటి స్టోన్స్ ఉంటాయి అనమాట, అది డిఫరెన్స్. సో చివరిగా అక్కడికి వెళ్ళి ఆస్థానానికి వెళ్తానమాట. ఆస్థానానికి వెళ్ళిన తర్వాత నా భర్తను చంపేశారు, మీరు ఇలా ఏది తప్పుగా గుర్తించి చంపేశారు. సో మీ కడియంలో ఏముంటాయంటే ముత్యాలు ఉంటాయని చెప్తాడు. సో మా కడియంలో పగడాలు అని చెప్పి తిప్పి చూపిస్తారు అనమాట. విప్పి చూపిస్తే అది తప్పైంది, రాజు తప్పు తెలుసుకుంటాడు. సో అప్పుడు ఆమె శపిస్తుంది, మీ పాండ్య రాజ్యం మొత్తం కూడా అంతరించిపోద్దని చెప్పేసి శపించి వెళ్ళిపోద్ది అనమాట. సో అర్థమైందా? సో అప్పటి నుంచి పాండ్య సామ్రాజ్యం మొత్తం కూడా అంతరించిపోయి సో కనుమరుగైపోద్ది అనమాట. సో అందుకే ఈమెని తమిళ్లో ఏమని పిలుస్తారంటే దేవతగా భావిస్తారు. సో ఈవెన్ పాండ్యరాజులు కూడా పూజిస్తారు కన్నగిని. సో కనిపించిన కన్నగి అనమాట. సో క్యారెక్టర్స్ ఇవన్నమాట, కన్నగి, కోవలిను, మాధవి, నెలింజేను, నెక్స్ట్ వచ్చేసి పాండ్యరాజు. నెలింజేను అంటే పాండ్యరాజు అనమాట. సో అర్థమైందా? ఇది స్టోరీ. అంటే మనకి చెప్పేది ఇందాక ఒకటి యుద్ధం గురించైనా ఉంటుంది, ఇంకోటి లవ్ స్టోరీ గురించైనా ఉంటుంది. సో ఇక్కడ మనకి పట్టు ఉంది కదా, సో ఇందులో ఇంకో స్టోరీ కూడా ఉంటుంది, ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సో ఇందులో లవ్ స్టోరీ అంటే ఏంటంటే
ఇద్దరు వ్యక్తులు ఉంటారు, భార్యాభర్తల గురించి. ఒక అతను ఇంకొక అతన్ని మ్యారేజ్ చేసుకుని ఆమె లేపుకుపోతాడు. అంటే రాజు అంటే ఉన్నత కుటుంబంలో ఉంటుంది ఆమె, తీసుకెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది. అంటే మీకు థీమ్స్ అర్థమవుతున్నాయి కదా. సో తమిళ సంఘం లిటరేచర్లో ఉండే బుక్స్లో ఒకటి రాజకీయ పరిస్థితులు, యుద్ధాల గురించి అని ఉంటుంది, లేదా ఇలా ఉంటుంది. సో ఇది స్టోరీ అనమాట. సో అతను చంపేస్తారు. సో చంద్రముఖి స్టోరీ లాగా ఉంటుంది. సో కొంచెం అటు ఇటుగా శిరచ్ఛేదం చేస్తారు, నరికేస్తారు అతని ఆస్థానంలోనే. సో ఇట్లా అంటే అతను తప్పుగా భావించి అతను కడియము సో రాజు దొంగలించాలని చేస్తాడనమాట. సో దాంతో పాండురాజ్యం అనేది అంతరించిపోద్ది. సో నర్రే అని చెప్పేసి ఎట్టుకొట్టేలో ఉంటుంది అనమాట ఒక గ్రంథం. సో అందులో దాని గురించి మెన్షన్ చేశారు, కన్నగి గురించి. కన్నగి, కోవలన్, సో మాధవి గురించి అంత ఉండదు, జస్ట్ పేరు ఉండాలి కాబట్టి చెప్పాను. సో ఇట్లా అనమాట ఆ స్టోరీ. సో ఇది ఎట్టుకొట్టేలో జరిగిన స్టోరీ అనమాట. దాంట్లో ఉండే 8 పొయిటిక్స్లో ఒక స్టోరీ. సో పట్టు అనేది కూడా సేమ్ 10 పోయిమ్స్ అన్నమాట, 10 పోయిమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శిల్పాధికారం. శిల్పాధికారం అని రాసుకోండి. శిల్పాధికారం ఎక్కువ టైమ్స్ అడిగారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దీన్ని రాసింది ఎవరంటే ఇలాంగో అడిగల్. ఇలాంగో అడిగల్. సో ఫస్ట్ మీరు శిల్పాధికారం అని రాసుకొని తర్వాత ఇలాంగో అడిగల్ రాసుకోండి. సో ఇందులో దీని గురించి మెన్షన్ చేశారు. సో శిల్పాధికారంలో ఉంటుంది, అంటే ఎట్టుగొట్టైలో ఇవన్నీ పార్ట్స్ అనమాట. సో శిల్పాధికారంలో ఇప్పుడు రాసుకోండి. సో ఇప్పుడు రాసుకోండి, ఇలాంగో అడిగల్ రాసుకున్నారు కదా. ఫస్ట్ పాయింట్ ఇలాంగో అడిగల్ రాసుకున్నారు కదా, సెకండ్ పాయింట్ రాసుకోండి దాని కింద, శిల్పాధికారం కింద. సో ఇందులో కోవలన్, కన్నగి, కోవలన్. సో కోవలన్ అంటే భర్త అనమాట, కోవలన్. సో నేను రాసేది రాసుకోండి, కోవలన్, కన్నగి, మాధవి. బంధాల గురించి ఉంది అని రాసుకోండి, బంధాల గురించి అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి బంధాలు, రిలేషన్షిప్స్ అనమాట. అంటే ఇప్పుడు కోవలను, కన్నగి వచ్చి భార్యాభర్తలు, మాధవి వచ్చేసి అఫైర్ అనమాట, ఆయనకు ఉన్నటువంటి ఎక్స్ట్రా అఫైర్, వాళ్ళ గురించి ఉన్నది. ఇంకో పాయింట్ రాసుకోండి కింద, కన్నగి కల్ట్ అనమాట. కల్ట్ అంటే ఏంటి? కల్ట్ అంటే అక్కడి నుంచి దాన్ని ఒక సాంప్రదాయం. సో రాసుకోండి, కన్నగి సాంప్రదాయం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మీరు కన్నగి కల్ట్ డెవలప్డ్ ఇన్ సౌత్ ఇండియన్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. 3 పాయింట్ రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి రిటర్న్ బై ఇలాంగో అడిగలు. సో ఇట్ డిస్కస్డ్ అబౌట్ లవ్ అఫైర్ ఆఫ్ ది కోవలన్, కన్నగి, మాధవి అని రాసుకున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కన్నగి కల్ట్ డెవలప్డ్ ఇన్ సౌత్ ఇండియా. తెలుగు మీడియం వాళ్ళు అయితే కన్నగి సాంప్రదాయం దక్షిణ భారతదేశంలో వచ్చింది. సో ఇక్కడ కన్నగి కల్ట్ వచ్చి ఆమెను పూజిస్తారు, దేవతలా పూజిస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మెరీనా బీచ్లో కూడా చూడండి, ఆ విగ్రహం ఉంటుంది కన్నగి, ఇలా చేతి ఉంటుంది అనమాట, వైట్ స్టోన్స్తో చేశారు. సో తమిళనాడులో కన్నగి బాధ అని చెప్పేసి పూజిస్తారు. సో ఇవి పాండ్యులు కూడా పూజించారు, ఎందుకంటే తప్పు చేశారు కదా వాళ్ళు, అక్కడి నుంచి ఆ సామ్రాజ్యం అంతరించిపోతుంది అనమాట, శపిస్తుంది ఆమె. సో ఇది చూసారు కదా ఆమె కళల్లో బాధ, ఆమె కోపం అవి. సో ఇట్లా అనమాట, అది కడియం అది. సో ఇట్లా అనమాట, అర్థమైందా? ఇది శిల్పాధికారం మొత్తం కూడా దీని గురించి చెప్తుంది. ఈ శిల్పాధికారము ఇవన్నీ కూడా ఇందులో పార్ట్, ఎట్టుగొట్టై పత్తుపట్టులో పార్ట్ అనమాట. సో అర్థమైందా? ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి మణిమేకలై. సో మణిమేకలై ఇందాక చెప్పాను కదా, మణి మేక కా ఉంటుంది, గా ఉంటుంది. సో మణిమేకలై. సో మణిమేకలై. సో మణిమేకలై అన్నా కూడా అదనమాట, గా అన్న కా అన్న ఒకటే. సో ఎందుకు కాగా వస్తాయంటే మీకు ఒకటి చెప్తాను చూడండి. సో మీరు మామూలుగా ఇది జెడ్హెచ్ అంటే ఎలా పలుకుతారు? కాను పలకాలి, తమిళ్లో కాను పలకాలి. తమిళకం అది, తమిళగం కాదు, తమిళగం అంటారా? కనిమొలి అంటాం కదా, తమిళకం అది. కనిమొలి ఎలా ఉంటుంది పేరు? జెడ్హెచ్ఐ ఉంటుంది, జెడ్హెచ్ఐ అని ఉంటుంది. కనిమొలి స్టాలిన్ ఒక సిస్టర్ ఉన్నారు కదా, కరుణాది కొడుకు, ఆమె పేరులో చూడండి జెడ్హెచ్ అని ఉంటుంది లాస్ట్లో, జెడ్హెచ్ఐ ఉంటుంది. అంటే కాని వాళ్ళు టెర్మినాలజీ అలా రాస్తారు తమిళంలో, అర్థమైందా? సో అట్లా. సో కాబట్టి ఇది ఏంటంటే మణిమేకలై. సో మణిమేకలై అనేది ఎవరు రాస్తారంటే కింద రాసుకోండి, మణిమేకలై హెడ్లైన్ పెట్టుకున్నారు కదా సబ్ హెడ్డింగ్, దాని కింద కవి ఎవరంటే సిత్తలై సత్తనార్. సిత్తలై. సో కవి వచ్చేసి సిత్తనాల్ సత్తనార్, కవి అని రాసుకోండి, అది రాసిన వ్యక్తి. రాసుకున్నారా? సో ఇది ఏంటంటే ఇక్కడ ఉంది కదా శిల్పాధికారం యొక్క కంటిన్యూషన్ అనమాట, దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో శిల్పాధికారం తర్వాతి భాగం అని రాసుకోండి, శిల్పాధికారం తర్వాతి భాగం. శిల్పాధికారం ఉంది కదా, దాని యొక్క తర్వాతి భాగం, శిల్పాధికారం యొక్క తర్వాతి భాగం, శిల్పాధికారం యొక్క తర్వాతి భాగం. సో ఇప్పుడు శిల్పాధికారంలో ఏం జరిగింది? సో కోవలన్ కన్నగికి మ్యారేజ్ అయిన తర్వాత కోవలను మాధవితో అఫైర్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకు కూతురు పుడుతుంది అనమాట, మాధవికి కోవలన్కి సంబంధించి. ఆమె మణిమేకలై. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, మణిమేకలై. సో మణిమేకలై అని రాసుకొని ఒక యారోలాగా లేదా కోలను పెట్టుకొని రాసుకోండి. మాధవి మరియు కోవలన్ యొక్క కుమార్తె, మాధవి మరియు కోవలన్ యొక్క కుమార్తె. అంటే మణిమేకలై ఆల్సో డిస్కస్ అబౌట్ ది లవ్ అఫైర్స్ గురించే మాట్లాడుతుందా లేదా? శిల్పాధికారం అదే మాట్లాడుతుంది, మణిమేకలై కూడా అదే మాట్లాడుతుంది. సో ఇప్పుడు మృచ్చకటికం అని చెప్పారు చూడండి, అది కూడా లవ్ స్టోరీయే. చారుదత్త ఇంకో పేరు ఉంటుంది ఆమె, ఆయన బొమ్మలు అమ్ముకుంటూ ఉంటాడు, ఆయన మార్కెట్కి వచ్చిన ప్రతిసారి ఆయన చూడటము, లవ్ ఎస్ట్ ఫస్ట్ సైట్ లాగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పడుతుంది అనమాట. సో అదేంటంటే మృచ్చకటికం.
మృచ్చకటికం ఎవరు రాస్తారు? శూద్రాక ఎవరు రాస్తారు? మృచ్చకటికం అండి. చదువుకోవాలి మీరు, ప్రతి పాయింట్ చదవాలి. సో సత్తనల్ రాస్తాడు. ఇది శిల్పాధికారం యొక్క కంటిన్యూషన్ అనమాట. ఓకేనా? తర్వాత భాగం. ఇందులో మణిమేకల అంటే ఎవరంటే డాటర్ ఆఫ్ మాధవి అంటే కోవలన్. సో మాధవి అనామం ఏంటి అంటే ఆయన మ్యారేజ్ చేసుకోడు, ఒక అఫైర్ అనమాట అది. సో ఓకేనా? సో అట్లా అక్రమ సంబంధం అంటారు కదా, అట్లా లవ్ అఫైర్లా పెట్టుకుంటాడు. సో అంటే భార్యలాగా ట్రీట్ చేస్తాడు ఆమెను కూడా. సో భార్య మాత్రం ఎవరంటే కన్నగి అనమాట. సో ఇట్లా వాళ్ళకి పుట్టిన కూతురే మణిమేకలై. సో పేరు వచ్చేసి మణిమేకలై అనమాట. సో మణిమేకలై అంటే మాధవి కోవలన్ యొక్క కుమార్తె. సో అర్థమైంది కదా? సో ఇది శిల్పాధికారము మణిమేకలై దేని గురించి చెప్తున్నాయని. తోల్కప్యం ఆల్రెడీ రాస్తుంది కదా, తమిళ ప్రాచీన గ్రంథము గ్రామర్ గురించి చెప్తుంది అది. సో నెక్స్ట్ వచ్చేసి తోల్కప్యం ఆల్రెడీ రాసుకున్నారు కదా మీరు. సో ఇది అవసరం లేదు, మళ్ళీ తోల్కప్యం రాసేసుకున్నారు ఇందాక. అంటే తమిళ గ్రామర్కి పొయిటిక్స్ సంబంధించింది, వ్యాకరణము వాటి గురించి రాసుకున్నారు, తోల్కప్యం రాశారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి తిరుక్కురాల్. సో తిరుక్కురాల్ అని రాసుకోండి. రాస్తారంటే తిరువల్లూరు. సో తిరువల్లూరు అయినా చాలా ప్రముఖ వ్యక్తి. మనకి నన్నయ్య ఎలానో, తెలుగులో మనకి నన్నయ్య ఎలానో, తమిళకి తిరువల్లూరు. సో ఇది చూడండి, తిరువల్లూరు అని ఆయన పర్సన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఎవరు రాస్తారంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి తిరువల్లూరు. సో తిరువల్లూరు అని ఆయన కవి, అక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన తిరువల్లూరు. మీకు కన్యాకుమారి కూడా ఆయన ఒక స్టాట్యూ ఉంటుంది, కన్యాకుమారిలో తిరువల్లూరు స్టాట్యూ ఉంటుంది. కన్యాకుమారిలో హిందూ మహాసముద్రం మీద ఉంటుంది. వివేకానంద రాక్ కాకుండా సపరేట్గా తిరువల్లూరు విగ్రహం కూడా ఉంటుంది. సో ఈయన తిరువల్లూరు అనమాట ఇక్కడ కనిపించే వ్యక్తి. సో తిరువల్లూరు రాసేది తిరుక్కురాలు. ఇది దేని గురించి చెప్తుందంటే ఫిలాసఫీ, తత్వశాస్త్రం మరియు ఫిలాసఫీ గురించి రాసుకోండి. తత్వశాస్త్రం గురించి చెప్తున్నమాట. తమిళ్లో తత్వశాస్త్రం ఇది ఒక తత్వశాస్త్రం బుక్ అనమాట. ఫిలాసఫీ, తమిళ్ ఫిలాసఫీ, తమిళ తత్వశాస్త్రం. ఇప్పుడు మనం చెప్పుకునే తమిళ్ లాంగ్వేజే, ఇంకే లాంగ్వేజ్ ఉండదు. తమిళ ఫిలాసఫీ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి జీవక చింతామణి. నెక్స్ట్ బుక్ జీవక చింతామణి. చింతామణి అంటే ఏంటంటే ఒక గ్రంథం, అంటే మొత్తాన్ని సంగ్రహించి ఒక దగ్గర రాయడం అని అర్థమైందా? సో అట్లా జీవక చింతామణి. ఇది ఎవరు రాస్తారంటే ఒక జైన మతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. జైన వ్యక్తి అని రాసుకోండి. అతను ఎవరంటే తిరుత్తక తేవర్ అని చెప్పేసి ఉంటుంది. తిరుత్తక తేవార్ అని ఉంటుంది. తిరుత్తక తేవార్ కావత్ ఉంటుంది. తిరుత్తక తేవార్ ఈయన ఒక జైన వ్యక్తి, జైన మతానికి సంబంధించిన వ్యక్తి. జైన సన్యాసి అని రాసుకోండి సింపుల్ గా. జైన సన్యాసి అంటే అప్పట్లో జైన మతం కూడా ఉన్నదని చెప్పేసి అర్థమవుతుందా లేదా? సో జైన మతం కూడా ఉన్నదని చెప్పేసి అర్థమవుతుంది. పల్లవాసు కూడా సిత్తనాస్వాల్ అని చెప్పేసి కొన్ని కేవ్స్ జైన మతానికి కూడా ఇస్తారు వాళ్ళు, పల్లవాసు కూడా. సో అర్థమైందా? రాసుకున్నారా? తిరుత్తక తేవార్. సో ఎన్ని తమిళ వర్డ్సే. నెక్స్ట్ కుందలకేసి అనేది కూడా ఒక గ్రంథం అనమాట. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, ట్రాజిక్ లవ్ స్టోరీ ఆఫ్ హిందూ ఆర్ జైన్ గర్ల్ ఆఫ్ మర్చెంట్ క్యాస్ట్ నేముడు కుందలకేసి హూ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ది కలన్ ఏ బుద్ధిస్ట్ క్రిమినల్ ఆన్ ఏ డెత్ సెంటెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే అంటే హిందూ మతమా జైన మతం అని క్లారిటీ లేదనమాట. ఒక గాల్ ఉంటుంది, మర్చెంట్ వ్యాపారి, అప్పుడు రేవులు కదా, ఓడరేవులు తమిళనాడు అంతా కూడా విపరీతంగా రిచ్ పీపుల్ ఉంటారు అనమాట ఎక్కువగా. అంటే ఆయన జైన మతానికి సంబంధించిన వ్యక్తి, హిందూ మతం తెలియదు. ఆయనకు కుమార్తె, సో రిచ్ ఫ్యామిలీ అనమాట, ఉన్నత కుటుంబంలో వచ్చినటువంటి కుమార్తె ఒక వ్యక్తికి ఆల్రెడీ మరణశిక్ష విధించి ఉంటారు. అతనే లవ్ చేస్తుంది అనమాట. వాళ్ళ మధ్య జరిగినటువంటి లవ్ స్టోరీ ఇది. అంటే మర్చెంట్ క్యాస్ట్కి సంబంధించిన కుందలకేసి అనే అమ్మాయి ఆల్రెడీ ఫాల్స్ లవ్ విత్ ది క్రిమినల్, బుద్ధిస్ట్ క్రిమినల్. సో బౌద్ధ మతానికి సంబంధించిన ఒక క్రిమినల్కి ఆల్రెడీ మరణశిక్ష విధించి ఉంటారు అతని మీద, అతనే లవ్ చేస్తుంది. సో అర్థమైందా? లవ్స్ బ్యాడ్ బాయ్స్ అంటారు కదా. సో అట్లా అప్పటి నుంచే ఉంది ఆ కల్ట్ అనేది. సో ఇట్లా కుందలకేసి అని ఆమె, సో అతన్ని ఆల్రెడీ మరణశిక్ష విధించి ఉంటారు ఆ వ్యక్తికి, అయినా కూడా అతను లవ్ చేస్తుంది. ప్రేమ గుడ్డిది అంటారు కదా అట్లా. సో ఇట్లా అనమాట కుందలకేసిన దాని గురించి చెప్తుంది స్టోరీ. జస్ట్ మీరు కుందలకేసిన రాసుకొని ఆ ప్రేమ గ్రంథం అని రాసుకోండి చాలు. ఆ స్టోరీ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎగ్జామ్లో అట్లా అడగరు. కానీ కుందలకేసిన దేనికి సంబంధించిన సంగమేజ్కి సంబంధించిన లిటరేచర్ ప్రేమ గ్రంథం అని రాసుకోండి. అంటే ప్రేమ గురించి చెప్పే ఒక గ్రంథం. ఇట్లా ఉంటాయి సంగమేజులు అన్ని, యుద్ధాల గురించి రాసుకుంటారా? నెక్స్ట్ వలయపతి. వన్ ఆఫ్ ది 5 గ్రేట్ తమిళ ఎపిక్స్ బట్ ఆన్ ది ఆల్మోస్ట్ ఎంటైర్ లాస్ట్. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఫాదర్ హూ హ్యావ్స్ 2 wives. ఒక తండ్రికి 2 భార్యలు ఉంటారు. సో ఒక వ్యక్తికి 2 భార్యలు ఉంటారు అనమాట, ఒక ఫాదర్కి. సో దాని గురించి చెప్తుంది అనమాట ఇది. ఓకేనా? బహుభార్యత్వం అనేది ఉందని చెప్పేసి ఎవిడెన్స్. సో ఇది రాసుకోండి, వలయపతి అని. 5 తమిళ పురాణాలలో ఒకటి. సో మీరు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జాక్ట్ రాసేసుకోండి. సో వన్ ఆఫ్ ది 5 గ్రేట్ తమిళ ఎపిక్స్, 5 పురాణాలలో ఒకటి.
అయితే ఇది కనుమరుగైపోయింది అనమాట. సో దీనికి సంబంధించి అసలు లేదు, దీనికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఎలాంటి ఆధారం లేదు, దీనికి ఎలాంటి ఆధారం లేదు. సో దీనికి సంబంధించి లేదా దీనికి ఎలాంటి ఆధారం లేదు, అంటే ప్రజెంట్ ఇది లేదు, కనుమరుగైపోయింది, కోల్పోయారు, ఆ బుక్ అనేది కోల్పోయారు అనమాట. సో ఇది దేని గురించి చెప్తుంది? స్టోరీ ఆఫ్ ఎ ఫాదర్ హూ హ్యాస్ 2 వైఫ్స్. ఒక తండ్రి గురించి చెప్తుంది, ఆయనకి 2 భార్యలు, సో 2 సతీమణులు ఒక తండ్రికి అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? పాలిగామి ఉండదని చెప్పేసి అర్థం అప్పట్లో. ఓకేనా? చూసారా లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయో సంగమేజ్లో, వెరైటీ ఉంటాయండి. సో ఇదనమాట. వలైపత్ అనేది ఎపిక్స్, పురాణం. కానీ మనకి ఇప్పుడు మహాభారతము, సో రామాయణం అని మనకి ఇప్పటికి ఉన్నాయి, బుక్స్ అనేవి ఉన్నాయి కదా, కానీ ఇది కోల్పోయారు, ఆ బుక్ అనేది లాస్ట్ ఎక్కడో పోయిందనమాట. సో ఇట్లా ఈ రాసుకున్నారు మొత్తం ఇవన్నీ కూడా, కుందలేసి అవన్నీ కూడా. సో నెక్స్ట్ సంగం లిటరేచర్ డిస్కస్ ది 3 మెయిన్ కింగ్డమ్స్. చెప్పాం కదా, సంగమేజ్ మొత్తం కూడా సంగం కాలం అనేది 3 సామ్రాజ్యాల గురించి చెప్తుంది. సో 3 సామ్రాజ్యాల గురించి. సో అందులో మస్ట్ చోళాస్ అని రాసుకోండి, చోళుడు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టుకోండి, చోళులు అని హెడ్లైన్ పెట్టుకోండి. సో ఫస్ట్ దాని కింద వరుసగా రాసుకోండి నేను చెప్పినట్టుగా. ఫస్ట్ రాజధాని, సో వీళ్ళకి సంబంధించిన రాజధాని, సో చోళులకు సంబంధించిన రాజధాని మొదటిది అని పెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ అని పెట్టుకోండి. 2 రాజధానులు ఉంటాయి వీళ్ళకి. ఫస్ట్ వచ్చేసి ఉరయూర్ అనమాట, ఉరయూర్ అనేది మొట్టమొదటి రాజధాని చోళుడికి. తర్వాత వచ్చేసి పుహార్ అంటారు కదా, పుహార్ అంటే తంజావూర్, పుహార్ అనే ఇస్తారు ఎగ్జామ్లో. తంజావూర్ అనేది ఇప్పుడు కాబట్టి పెట్టాను ఆ పేరు, అంటే మళ్ళీ తర్వాత వచ్చే చోళులకి తంజావూరు ఉంటుంది, సో అప్పుడు దాన్ని పుహార్ అని పిలిచేవాళ్ళు. సో మొదటి రాజధాని వచ్చేసి ఉరయూరు, దాన్ని షిఫ్ట్ చేసుకుంటారు. 2వ రాజధాని పుహార్ అని రాసుకోండి. పుహార్ అంటే మీకు తెలియకుండా బ్రాకెట్లో తంజావూరు. సో తర్వాత చోళులకి అంటే లేటర్ చోళాస్కి తంజావూరు ఉంటుంది. సో మొదటి చోళులకు మాత్రం పుహారు. ఒక మూవీలో బాగుమోహన్ చెప్తుంటారు చూడండి డైలాగ్, పూం పుహార్ అని. మీకు తెలుసు, ఐడియా ఉందా? పాత సినిమా ఒకటి ఉంటుంది, ఆ పేరు గుర్తులేదు నాకు. దానిలో చెప్తుంటాడు పూం పుహార్ అని, ఒక ఫన్నీగా చెప్తుంటాడు. పూం పుహార్ అనేది ఒక రాజధాని అనమాట. అంటే పూం పుహార్ అనేది ఒక ఓర్రేవు పట్టణం, సో ఓర్రేవు, సో దాన్ని పుహారు. కాబట్టి ఇది టెరిటరీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, భూభాగం. సో భూభాగం అని రాసుకోండి. వీళ్ళ యొక్క సామ్రాజ్యం లేదా భూభాగం, చోళుల యొక్క భూభాగం అని ఎక్కడి నుంచి ఉంటుందంటే, సో పెన్నార్ అనేది వేలార్ రివరు, సో నెల్లూరు దగ్గర ఉంది కదా పెన్నార్ రివరు, పెన్నార్ అనేది నుంచి మరియు వేలార్ రివర్ మధ్యలో, సో పెన్నా మరియు వేలార్ నదుల మధ్య, సో పెన్నార్ మరియు వేలార్, సో వేలార్ నదుల మధ్య గల ప్రాంతం. సో మనం మొత్తం సౌత్ ఇండియాలో చూసుకుంటే పెన్నార్ రివర్ నుంచి వేలార్ రివర్ వరకు మధ్యలో ఉండే మొత్తం ప్రాంతం అంతా కూడా చోళాస్ది. అర్థమైందా? చోళులు పరిపాలించారు. వీళ్ళకి ఎంబ్లం, చిహ్నం, రాజ చిహ్నం. సో ఎంబ్లం లేదా సిగెల్ ఎలాగని రాసుకోండి మీరు. ఎంబ్లం టైగర్, సో పులి అనమాట. చోళుల యొక్క చిహ్నం వచ్చేసి పులి. సో యుగానికి ఒక మూవీలో కార్తీ వీపు మీద పులి బొమ్మ ఉంటుంది, సో అది టాటూ చూడగానే వాళ్ళంతా దండం పెడతారు, అంటే మన చోళులకు సంబంధించిన దూత వచ్చాడని చెప్పేసి అర్థం. సో కాబట్టి వాళ్ళ ఎంబలం వచ్చేసి పులి అనమాట. సో అప్పట్లో వాళ్ళందరూ కూడా పులి టాటూ ఉండేది, అంటే వీళ్ళు చోళులు అని చెప్పేసి అర్థం. సో అర్థమైందా? కాబట్టి రాజ చిహ్నం వచ్చేసి ఏంటంటే పులి అనమాట వీళ్ళకి. నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, అంటే ప్రధాన వర్తక కేంద్రాలను రాసుకోండి. ప్రధాన వర్తక కేంద్రాలు అప్పట్లో ఏ ఉన్నాయి? వర్తక కేంద్రాలు ఒకటి కావేరీ పట్టణం, ఉరయూరు, వాళ్ళ రాజధాని అయినటువంటి ఉరయూరు. సో ఉరయూరు. ఇంకోటి ఆరికమేడు, సో ఆరికమేడు అంటే పుదుచ్చేరి, ఇప్పుడు ఉన్నటువంటి పుదుచ్చేరి, అప్పుడు ఆరికమేడు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఆరికమేడు అంటే బ్రాకెట్లో రాసుకోండి పుదుచ్చేరి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పుదుచ్చేరి. ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతాడు ఆరికమేడు అనే ప్రాంతాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారని, అర్థమైందా? అట్లా కూడా అడుగుతారు ఎగ్జామినేషన్లో. రేవతి ఐలాండ్ ఇప్పుడు ఏమైనా పిలుస్తారంటారు, రేవతి ఐలాండ్ అంటే గోవా, అప్పట్లో అలా పిలిచేవాళ్ళు అనమాట, రేవతి ద్వీపం అని, విజయనగర సామ్రాజ్యం కింద ఉండేది అది. సో రాసుకున్నారు కావేరీ పట్టణం, ఉరయూరు, ఆరికమేడు వీళ్ళ యొక్క ప్రధాన కేంద్రాలు. ఈ కావేరీ పట్టణం ఉంది కదా, సో కావేరీ పట్టణాన్ని బందీల చేత కట్టిస్తాడు కరికాల చోళుడు. శ్రీలంకను ఆక్రమించి శ్రీలంక మీద యుద్ధం చేసి అక్కడి నుంచి కొన్ని వేల సంఖ్యలో బానిసలని, అంటే ఆ బందీలు ఉంటారు ఓడిపోయిన సైన్యం, శత్రు సైన్యం, వాళ్ళని తీసుకొస్తాడు కావేరీ పట్టణానికి. తీసుకొచ్చి ఒక పెద్ద నగరాన్ని, 2వ రాజధాని అంటే మనకి తంజావూరు ఉంది కదా, పుహారు అంటే కావేరీ పట్టణం దగ్గరే, ఆ పెద్ద నగరాన్ని నిర్మిస్తాడు. అంటే బానిసలతో నిర్మించినటువంటి రాజధాని అనమాట కావేరీ పట్టణం అనేది. ఎవరంటే కరికాల చోళుడు, చాలా పవర్ఫుల్ కింగ్. సో కరికాల చోళుడు యుద్ధ భూములు అడుగెట్టారంటే శత్రువులు పారిపోయేది అనమాట, అంత భయంకరమైనటువంటి రాజు. పుణ్యం స్థలం కూడా అదే. సో చూడండి విక్రమ్ చేసిన క్యారెక్టర్ అది. సో మెనీ సంగం పోయమ్స్ మెన్షన్ ది బ్యాటిల్ ఆఫ్ వెన్నీ. సో ఇదే టైంలో సంగం పోయమ్స్ అనమాట, మనకి సంగంలో మనం చెప్పిన పద్య కావ్యాలన్నీ
అవన్నీ ఒక యుద్ధం గురించి చెప్తాయి. బ్యాటిల్ ఆఫ్ వెన్నీ అని ఒక యుద్ధం గురించి చెప్తాయి అనమాట. సో బ్యాటిల్ ఆఫ్ వెన్నీ అని ఒక ప్రాంతం, అది ఒక విలేజ్ లాంటి ప్రాంతము, మైదాన ప్రాంతం. అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ బ్యాటిల్లో ఈ డిఫీటెడ్ ది కాన్ఫెడరసీ అంటే కూటమి అనమాట. సో ఎవరెవరంటే చేరాసు, పాండ్యాసు, 11 మైనర్ చీఫ్టెన్స్. అంటే చేరకు సంబంధించిన రాజులు, పాండ్యకు సంబంధించిన రాజులు, ఇంకో చిన్న చిన్న రాజ్యాలకు సంబంధించిన 11 మంది రాజులు, వీళ్ళందరూ కలిసి చోళుల మీద దండయాత్ర చేస్తారు, కూటమి. సో కూడా చోళుల మీద దండయాత్ర చేస్తారు. అయినా వదులుతున్న కరికాల చోళుడు మొత్తాన్ని ఓడించేస్తాడు. సో మొత్తాన్ని ఓడించి మళ్ళీ రాజ్యం తీసుకుంటాడు. కాబట్టి రాసుకోండి, సంఘం గ్రంథాల ప్రకారం చోళులు చేరులు పాండ్యులు ప్లస్ అని రాసుకోండి, అర్థమవుతుంది మీకు కూటమిలాగా. చోళులు ప్లస్ పాండ్యులు ప్లస్ 11 మంది రాజులు కూటమిని ఓడించారు. చోళులు ఓడించారని చెప్పేసి కానీ ఏ కింగ్ అని చెప్పలేదు, కానీ కరికాల చోళులో ఉన్నాడు ఆ టైంలో. సో ఓడించారు 11 మంది రాజుల కూటమిని ఓడించారు. అంటే చోళులు అంత పెద్ద పవర్ఫుల్ అనమాట, అర్థమవుతుందా? సో ఓడించారు. అక్కడ రాసుకోండి, ఇప్పుడు ఆరో మార్క్ పెట్టుకొని వెన్నీ యుద్ధం అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. వెన్నీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ వెన్నీ యుద్ధం ఎలా అని రాసుకోండి. బ్యాటిల్ ఆఫ్ వెన్నీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే బ్రాకెట్లో అక్కడ బ్యాటిల్ ఆఫ్ వెన్నీ అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు కూడా వెన్నీ యుద్ధం అని రాసుకోండి. ఈ యుద్ధంలో చోళులు పాండ్యుల్ని, చేరుల్ని, వాళ్ళకి సపోర్ట్గా వచ్చినటువంటి 11 మంది కింగుల్ని ఓడిస్తాడు. సో దాని గురించి ఈ సంఘం యొక్క గ్రంథాల్లో క్లియర్ కట్గా ఉందన్నమాట, మెన్షన్ చేస్తున్నారు. రాసుకున్నారా? సో గొప్ప పాలకుడు వచ్చి కరికాల చోళుడు, రాసుకోండి గొప్ప పాలకుడు. సో గొప్ప పాలకుడు వచ్చి గ్రేట్ కింగ్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. పోలండ్ పెట్టుకొని ఇలా అని రాసేసుకోండి, కరికాల చోళుడు. సో కరికాల చోళుడు వచ్చేసి చాలా గొప్ప రాజు అనమాట, చోళ వంశంలోనే. ఇతను ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా అప్పుడు ఏనుగుల మీద వెళ్ళేవాళ్ళు. సో మౌర్య చక్రవర్తులు అంతా కూడా గుర్రాల మీద ఉండేవాళ్ళు కాదు, అంతా ఏనుగులు, పెద్ద పెద్ద రాజులు. ఓకేనా? రాసుకున్నా కదా ఇవన్నీ కూడా. రాజధానులు, ఎక్కడ యుద్ధం జరిగింది, సో ఎవరు గెలిచారు, ఇవన్నీ మాట మొత్తం. సో నెక్స్ట్ పాండ్యులు అనే హెడ్లైన్ పెట్టుకోండి. మూడు సామ్రాజ్యాలు ఉంటాయి, ఏముంటాయి? చోళులు, పాండ్యులు, చేరులు. సో నెక్స్ట్ పాండ్యుల గురించి రాజధాని. సో రాజధాని వచ్చేసి మదురై, వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి మదురై. భూభాగం నైరుతి మరియు ఆగ్నేయ ప్రాంతాలు. నైరుతి అండ్ ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతం అని రాసుకోండి. ద్వీపకల్పం అంటే మన సౌత్ ఇండియా అని. అంటే సౌత్ ఇండియాలో నైరుతి మరియు ఆగ్నేయ అంటే మనకి ఇలా ఉంటుంది కదా, కేరళ, తమిళనాడు దగ్గర. ఇప్పుడు నైరుతి అంటే ఈ ప్రాంతం, ఆగ్నేయ అంటే ఈ ప్రాంతం. సో ఇలా ఉండేది వీళ్ళ రాజధాని, ఎవరిది? వీళ్ళది. ఇక్కడ చేరాసు ఉండేవాళ్ళు, ఇదంతా కూడా చోళాసు. సో అలా రాసుకున్నారా? నైరుతి, ఆగ్నేయ, ద్వీపకల్ప ప్రాంతాలు. నెక్స్ట్ ఎంబ్లం, చిహ్నం వచ్చేసి కార్ప్, ఫిష్, చేప. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కార్ప్ బ్రాకెట్లో ఫిష్ అని రాసుకోండి. కొన్ని ఇంతమంది యూపీఎస్సీలో ఒకసారి కార్ప్ అని ఇచ్చాడు, తెలియకుంటే మళ్ళీ మీకు అర్థం కాకుంటే కార్ప్ అని రాసుకొని బ్రాకెట్లో ఫిష్ అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు చేప అని రాసుకోండి, ఓన్లీ చేప అని రాసుకోండి. కొరమేను, బొచ్చ అట్లా రాసుకోవద్దు, ఓన్లీ చేప. సో ఇక్కడ చూడండి, వీళ్ళు రోమన్స్తో ట్రేడ్ చేసేవాళ్ళు, రోమన్లతో రాసుకోండి. వీళ్ళు రోమన్లతో వ్యాపారం చేసేవాళ్ళు. రోమన్లు అంటే అప్పుడు రోమన్లు పరిపాలిస్తున్నారు, రోమన్ సామ్రాజ్యం ఉన్నదన్నమాట. రోమన్స్తో వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు, వీళ్ళు రోమన్లతో వ్యాపారం చేసేవాళ్ళు. ఎవరు? పాండ్యులు. నెక్స్ట్ వీళ్ళ గురించి మెగస్తనీస్ ఎవరు? గ్రీకు రాయబారి. చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి కూడా వీళ్ళ గురించి చెప్తాడు. సో రాసుకోండి వీళ్ళ గురించి మీరు ఈ పాయింట్ రాసుకోండి. వీళ్ళ గురించి గ్రీకు రాయబారి మెగస్తనీసు. అంటే వీళ్ళు మొట్టమొదటిసారి సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ నుంచి ప్రస్తావించింది ఎవరంటే వీళ్ళనే. అర్థమైందా? మెగస్తనీస్ ప్రస్తావించాడు. అంటే మెగస్తనీస్ మెన్షన్ చేసిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ కింగ్డమ్ ఏదంటే సౌత్ ఎవరంటే వీళ్ళే. కాబట్టి బ్రాకెట్లో మొదటి వంశం అని రాసుకోండి. మీరు ఆ పాయింట్ మర్చిపోతారేమో, మొదటి వంశం అని రాసుకోండి బ్రాకెట్లో. అంటే సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటి వంశం మెగస్తనీస్ మెన్షన్ చేసింది ఎవరంటే పాండ్యాస్ అనమాట. నెక్స్ట్ దే ఆల్సో మెన్షన్ ఇన్ ది రామాయణ, మహాభారత. అంటే తర్వాత రాశారు కదా రామాయణ, మహాభారతాలు. ఇప్పుడు తమిళ రామాయణం తెలుసా మీకు? తమిళ రామాయణం రాసింది కంబన్ అనే వ్యక్తి. తమిళ రామాయణం అంటే మనకి వాల్మీకి రాసిన రామాయణాన్ని చాలా రకాలుగా రాసుకున్నారు, మళ్ళీ చాలా రకాలుగా రాశారనమాట.
సో కొన్ని రామాయణంలో రాముడు సీత అక్క చెల్లెలు అన్న తమ్ముడు చెల్లెలు అని కూడా ఉంది. సో అట్లా కూడా అనమాట, ఎవరికి తగ్గట్టు వాళ్ళు రాశారు. తమిళ రామాయణం వచ్చేసి కంబైన్ వ్యక్తి రాస్తాడు. సో కంబైన్ వ్యక్తి తమిళ రామాయణం రాస్తాడు. కాబట్టి వాళ్ళు రాసుకున్నట్టు రామాయణంలో వీళ్ళ గురించి కూడా ఉంది. సో ఆల్సో మెన్షన్ ఇన్ ది రామాయణ అంటూ మహాభారత. అవసరం లేదండి పాయింట్, కన్ఫ్యూజ్ అవుతారు మీరు మళ్ళీ. సో జస్ట్ చెప్తున్నా అంటే కమ్మన్ రామాయణం అంటే తమిళ రామాయణంలో ఉందని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెడుంజెలియన్ నోన్ ఫర్ హిస్ కింగ్డమ్స్. నెడుంజెలియన్ అంటే ఇందాక నేను చెప్పాను కదా, కింగ్ కన్నగి సంబంధించినవి. సో ఇన్ కింగ్డమ్స్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ వాజ్ ది మోస్ట్ నోట్ వర్తి పాండవుడు. గొప్ప రాజు అని రాసుకోండి. సో గొప్ప రాజు అని రాసుకోండి. గొప్ప రాజు ఎవరంటే నెడుం జెలియన్. సో గొప్ప రాజు వచ్చేసి ఎవరంటే నెడుం జెలియన్ అని రాసుకోండి. ఇతర టైంలో పాండ్య సామ్రాజ్యం అనేది చాలా గొప్పగా విరాజిల్లిందనమాట. సిరి సంపదలకు మూలంగా ఉన్నది. అందుకే వాళ్ళు రోమన్లతో ఎక్కువగా ట్రేడ్ అనేది చేస్తారు. ఇదే అతని ఫోటో, ఊరికే పెయింటింగ్ అది నెడుం జెలియన్ది. చూడండి పడవ మీద ఏనుగుడు పెట్టి ఏనుగు మీద కింగ్ ఉన్నాడు. అంటే నేవీ అనేది చాలా పవర్ఫుల్. నవ్వుతారైంది, అప్పట్లో చోళ సామ్రాజ్యం ఉంది కదా, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నేవీ అనమాట వాళ్ళది. వాళ్ళు నౌక మీదే కొన్ని వందల ఏనుగులు తీసుకెళ్లారు యుద్ధానికి. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్తారు వాళ్ళు, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా అన్ని రాజ్యాలు ఆక్రమించుకున్నారు. అక్కడ యుద్ధం చేయాలంటే ఏనుగులు కావాలి. ఇక్కడ నుంచి ఏనుగుల్ని షిప్పుల్లో తీసుకెళ్లేవాళ్ళు. మీకు రేపు చూడప్పుడు చూపిస్తాను ఆ ఇమేజ్. అంటే ఒక పడవ మీద ఒక 10-20 ఏనుగులు ఉంటాయి. సో అట్లా తీసుకెళ్లేవాళ్ళు అప్పట్లో సైన్యం. సో మీరు పొన్నియిన్ సెల్వన్ చూపించారు పెద్ద పెద్ద షిప్స్ అలా. నెక్స్ట్ రాసుకోండి, ఇక్కడ చూడండి మదురై కంజి అని చెప్పేసి రిటర్న్ బై మానుగుడి మారుతున్నాయని అని చెప్పేసి ఒక అతను రాస్తాడు. సో అతను ఏంటంటే పాండ్య సంబంధంలో సీపోర్ట్ గురించి మెన్షన్ చేస్తారనమాట. కాబట్టి ఫస్ట్ మీరు ఇది రాసుకోండి. సో ఫస్ట్ ఆతర పేరు రాసుకోండి, తర్వాత రాసుకుంటారు. గ్రంథం అని రాసుకోండి. ఇది గ్రంథం అనమాట, మదురై కంజి. సో మదురై కంజి అనేది బుక్కు, ఇది బుక్కు. సో ఆతర పేరు ఏంటంటే మానగుడి. సో మానగుడి మారుతైనార్. సో ఇది దేని గురించి చెప్తుంది? సో రాసుకున్నారు కదా కవి బుక్కు, ఇది దేని గురించి చెప్తుందంటే వాళ్ళ టైంలో సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అంత అవసరం లేదు, ఒక పోర్ట్ రాసుకోండి. ఇక్కడ కొరకై పోర్ట్ గురించి చెప్తుంది. కొరకై నౌకాశ్రయం. సో కొరకై నౌకాశ్రయం, ఓడరేవు అని రాసుకోండి. కొరకై ఓడరేవు గురించి చెప్పుద్ది అనమాట. అంటే కొరకై ఓడరేవు అనేది ఉన్నది. దీని నుంచి వాళ్ళు రోమన్లతో ట్రేడ్ చేశారు, పాండ్యులు వ్యాపారం చేశారు. చాలా గొప్ప ఓడరేవు అని చెప్పి చెప్తారనమాట. ఎక్కువ డబ్బు సంపాదించే ప్రాంతం అది, ఆదాయం వచ్చేది అనమాట పాండ్యులకి కొరకై. సో యూపీఎస్సీలు ఏమడిగారంటే అప్పుడు పూంపుహారు, కొరకై, ఇంకోటి ఇంకా చెప్పారు కదా ఆరికమేడ్ అని ఇచ్చేశారు. వీటిలో ఏ తంజావూరు అని ఇచ్చారనమాట. పుహారు అంటే ఏవి ఓడరేవు పట్టణాలు అని చెప్పేసి అడిగారు. ఇట్లా అడుగుతారు. ఓకేనా, ఇది పాండ్యులకు సంబంధించి తీసుకున్నారు. పాండ్యులకు సంబంధించి రాసుకున్నారు మొత్తం. సో బుక్ ఇంపార్టెంట్. గొప్పరాజు వచ్చేసి నెడుంజెలియను. సో ఇట్లా నెక్స్ట్ చేరులు ఎలా అని రాసుకోండి. సో రాజధాని, సో వీళ్ళ రాజధాని వచ్చేసి వంజి అంటే ఇప్పుడు మలబారు. సో కేరళలో ఉంది కదా, కేరళ ప్రాంతం మలబార్ ప్రాంతం. సో మలబార్ డిస్టిక్ అని ఉంటుంది ఒకటి. సో వంజి అనే ప్రాంతం వీళ్ళ యొక్క రాజధాని. వీళ్ళ టైంలో ఉన్నటువంటి ఓడరేవులు, సో ప్రధాన ఓడరేవులు. సో ఓడరేవులు వీళ్ళ టైంలో ఉన్నటువంటి ఓడరేవులు తొండి, ముజిరి. సో ముజిరి పోర్టు మొన్న వార్తల్లో ఉన్నది చూసారా. సో ముజిరి పోర్టు ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో రోమన్స్తో ట్రేడ్ చేశారని చెప్పేసి మోదీ కూడా దానికి అలకేట్ చేస్తారు ఫండ్స్. సో ముజిరి పోర్టు కేరళలో ఉంటుంది. ఇప్పుడు ముజిరి పోర్టు మన రీసెంట్గా చాలా టైమ్స్ 1 year నుంచి వార్తల్లోనే ఉందన్నమాట. అప్పట్లో రోమన్స్తో ట్రేడ్ చేస్తారు, దాన్ని ఇప్పుడు బాగా చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా చేస్తుంది అనమాట. సో ముజిరి పోర్ట్ అనేది కేరళలో ఉంటాయి. ఇవి టెరిటరీ అనమాట. భూభాగం అనేది వెస్ట్ నార్త్, పాండ్యులకి వెస్ట్ నార్త్ భూభాగం అనేది అవసరం లేదు. మీరు రాసుకుంటే పాండ్యులకు ఉత్తర భాగం అని రాసుకోండి. ఆ ఉత్తర మరియు పశ్చిమ భాగంలో ఉండేది పాండ్యులకి. సో భూభాగం అంటే కేరళ ప్రాంతంలో పరిపాలించారు వీళ్ళు. చిహ్నం, వీళ్ళొక చిహ్నం ధనస్సు బాణం. ధనస్సు అని రాసుకోండి చాలు. బో అండ్ యారో అనమాట. ధనస్సు అంటే 2 ఉంటాయి. ధనస్సు అంటే బాణం, అంటే విల్లు బాణం అంటాం కదా, 2 రకాలు ఇక్కడ ఉంటాయి చూడండి. 2 ధనస్సు అని రాసుకోండి. ధనస్సు అంటే 2 ఉంటాయి. శివధనస్సు అంటే బాణము, అది మనకి విల్లు 2 ఉంటాయి అనమాట. ధనస్సు అనేది వీళ్ళకి చిహ్నం. గొప్ప రోల్ అనమాట, గొప్ప రాజు. సో గొప్ప రాజు వచ్చి సింగుత్తవాన్ అనే అతను గొప్ప రాజు. సింగుత్తవాన్ వీళ్ళకి చోళుకు అసలు పడదనమాట. పాండ్యులకి చోళులు కూడా అసలు పడదు. మీరు అవి కానీ ఒక మూవీలో కూడా రేమాసన్ క్యారెక్టర్ పాండ్యాస్ అనమాట. చేరాసు చోళ పాండ్యులకి చోళ్ళు అంటే పడదు. వీళ్ళిద్దరు కలిసిపోతారు. చేరాసు పాండ్యాస్ ఒకటే. నేను చెప్పింది వీళ్ళకి చోళ్ళు అంటే పడదని. సో పాండ్యులు చేరాస్ కలిసే చోళ్ళ మీద దండయాత్ర చేస్తారు. సో నెక్స్ట్ వీళ్ళు కన్నగి కల్ట్ తీసుకొస్తారు. సో కన్నగి కల్ట్, వీళ్ళు కన్నగిని దేవతగా భావిస్తారు వీళ్ళు కూడా చేరాసు. సో కాబట్టి కన్నగి కల్ట్ లేదా పట్టిని కల్ట్ రాసుకోండి. సో మీరు ఇలా అని అడుగుతారు ఎగ్జామినేషన్లో, కన్నగి లేదా పట్టిని కల్ట్.
సో పట్టిని సాంప్రదాయం తీసుకొచ్చేది ఎవరంటే వీళ్ళే అనమాట. సో కన్నగిని దేవతగా భావిస్తారు. సో కన్నగి లేదా పట్టణి సాంప్రదాయం తీసుకొస్తారు. పట్టిని సాంప్రదాయం తీసుకొచ్చారు. చెప్పే ఇందా కన్నగి కల్ట్ అనేది వచ్చిందని వీళ్ళే అనమాట తీసుకొచ్చేది. సో కన్నగి అనే ఆమె చోళులకు సంబంధించిన ఆమె కాదు, పాండ్యుల యొక్క వ్యతిరేకి. వాళ్ళు పాండ్యులకు ఎగరెస్ట్ చేసింది, వీళ్ళు దేవతగా భావిస్తారు. సో నెక్స్ట్ కూడా రాసుకోండి, కన్నగిని దేవతగా భావిస్తారు లేదా కన్నగిని పూజిస్తారు అని రాసుకోండి. కన్నగిని పూజిస్తారు. సో సెంగుత్వాన్ వచ్చేసి హీ వాజ్ ది ఫస్ట్ కింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా టు సెండ్ అంబాసిడర్ టు చైనా. సో చైనాకి రాయబారి పంపిన మొట్టమొదటి రాజు సెంగుత్వాన్ దగ్గర రాసుకోండి, ఆరబెట్టుకోండి. రాసుకోండి, సెంగుత్వాన్ చైనాకు రాయబారిని పంపిన మొట్టమొదటి దక్షిణ భారత రాజు ఎవరు? సెంగుత్వాన్ వచ్చేసి మొట్టమొదటి దక్షిణ భారత రాజు, చైనాకి అంబాసిడర్ పంపింది. సో ఇది చూడండి, ఇతని యొక్క మిలిటరీ అచీవ్మెంట్స్ అనమాట. సో యుద్ధ విజయాలు అనేవి శిల్పాధికారంలో ఉంటాయి. సో రాసుకోండి, ఇతని యుద్ధ విజయాలు ఇవన్నీ సెంగుత్వానికి సంబంధించి గొప్ప రాజు. సో ఇతని యుద్ధ విజయాలు శిల్పాధికారంలో, బుక్ వచ్చేసి ఏంటి? శిల్పాధికారం ఎవరు రాశారు? ఇలాంగు ఎడిగల్ శిల్పాధికారంలో ప్రస్తావించారు. సో శిల్పాధికారంలో ఇతని యొక్క యుద్ధ విజయాలు ఉన్నాయన్నమాట. రేపు అడుగుతారు ఏ రాజు యొక్క లేదా ఏ వంశం యొక్క యుద్ధ విజయాలు శిల్పాధికారంలో ఉన్నాయంటే ఇట్లా. అంటే మనకి ఈ సంఘం లిటరేచర్, సంఘం సాహిత్యం అనేది చోళుకు సంబంధించింది కాదు, పాండ్యులకి ఎవరికి సంబంధించింది కాదు, అందరి గురించి మెన్షన్ చేస్తుంది. మూడు సామ్రాజ్యాల గురించి మెన్షన్ చేస్తారు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కరూరు అండ్ ముజిరి పట్టణం వారిది ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. రాసుకోండి, వ్యాపార కేంద్రాలు, వర్తక కేంద్రాలు, ప్రధాన వర్తక కేంద్రాలు ఎలా అని రాసుకోండి. వర్తక కేంద్రాలు ఏంటంటే ఒకటి కర్రూరు. సో కర్రూరు, ఇంకోటి వచ్చేసి ముజిరి పట్టణం. ఇందాక ముజిరి పోర్ట్ అని చెప్పారు కదా, సో అవన్నమాట. సో కర్రూరు ఒకటి, నెక్స్ట్ ముజిరి పట్టణం. సో ఈ రెండు కూడా అంతర్జాతీయ వ్యాపారానికి. సో అంతర్జాతీయ వ్యాపారం ఎక్కడి నుంచి చేసేవాళ్ళు? సో వర్తక కేంద్రాలు. అప్పట్లో వీళ్ళు అంతర్జాతీయ వ్యాపారం అంటే మనకి రోమన్లు ఉంటారు కదా, మిగతా రాజులు, వాళ్ళకి ఇక్కడి నుంచే వీళ్ళు చేసేది అనమాట వ్యాపారం అనేది. రాసుకున్నారా? సో ఇలా 3 సామ్రాజ్యాలు. సో సంగం ఏజ్లో 3 సామ్రాజ్యాలు ఉంటాయి. ఏమిటివి? చోళులు, పాండ్యులు, చేరులు. సో వీళ్ళ గురించి మనం మెన్షన్ చేస్తున్నాం నార్త్ ఇండియాలో కూడా. సో నెక్స్ట్ క్లాస్లో మనము సంగం ఏజ్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఏముంది, రిలీజన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 9 hours అల్వార్స్ ఉంటారు. సో విష్ణువుని పూజించేవాళ్ళు, అలానే శివుని పూజించేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పేర్లు కూడా ఉంటాయి, ఎగ్జామినేషన్లు అడుగుతారు, అవి కూడా చెప్తాను. సో దాంతో మనకి సంగం ఏజ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేషను, సోషల్ ఎకనామిక్ కండిషన్స్, రిలీజన్ చెప్పుకొని పల్లవాసు, చాళుక్యాసు అంటే నెక్స్ట్ క్లాస్తో మనకి కంప్లీట్ అయిపోద్ది. ఏన్షియంట్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. నేను ఇచ్చిన కంటెంట్ చాలు, మీరు ఇంకే బుక్ చదవాల్సిన అవసరం లేదు. సో మొత్తం ఈ కంటెంట్ చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. మీరు ప్రీవియస్ ఇయర్ కూడా చూడండి, నేను 2-3 సోర్సెస్ నుంచి తీసుకున్నాను. ఇవి నువ్వు ఏఎస్ఐ నుంచి కూడా చాలా ఇమేజెస్ అన్ని తీసుకొని చెప్పాను. ఇవి బాగా చదువుకోండి, నీట్గా చదువుకోండి. సో ఎక్కువ బుక్స్ చదవకుండా దీనే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. హిస్టరీలో చాలా స్ట్రాంగ్ అవుతారు. సో మిగతా వాళ్ళు పెట్టలేనటువంటి బిట్స్ కూడా మీరు పెట్టగలరు. సో ఆ విధంగా మీకు డేటా అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఎట్టు కొట్టాయి, ఆ పట్టు వాటికి సంబంధించి 10 ఉంటాయి, అవసరం లేదు. సో అవసరం లేని తీసేసి మీకు పోటీ పరీక్షలకు ఎంతగా అవసరమో అవన్నీ కూడా ఇచ్చాను క్లారిటీగా. సో చదువుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. సో మీరు ఎప్పుడెప్పుడు సామ్రాజ్యం రివిజన్ చేసుకోవాలి. మౌర్యన్స్ ఒక 3 times కంటిన్యూస్గా చదవాలి. సో ఫస్ట్ రివిజన్ చేస్తారు కదా, మళ్ళీ ఇమీడియట్గా 2-3 times రివిజన్ చేస్తారంటే గుర్తుంటాయి అనమాట. ఓకేనా? ఇది కంప్లీట్గా. ఓకే, థ్యాంక్ యూ.